రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులు సరిగా పనిచేయటం లేదని, అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారికి రాకపోతే తానే ఏసీబీకి పట్టిస్తారని, మళ్లీ ఉద్యోగుల్లోకి రాకుండా చేస్తారని హెచ్చరించారట. రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని ఉద్యోగులపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటికాలుపై లేచారట. ఇది కొన్ని పత్రికల్లో కూడా రావడంతో ఉద్యోగులంతా గరం మీదున్నారని తెలుస్తోంది. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారనే ప్రచారం జరిగింది. దీనికి బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజున ఉద్యోగ సంఘాలు సెక్రటేరియట్లో సంబరాలు కూడా చేసుకున్నాయి. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టుగా ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఉద్యోగుల్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేదని కొందరు అధికారులు చెబుతుండేవారు. అంతేకాదు, తాము 4 రాళ్లు వెనకేసుకోవాలని చూస్తే వాటికి అడ్డు తగిలేవారని, అందుకే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని సన్నిహితులతో చెప్పుకున్న పరిస్థితి. రాష్ట్రంలో మార్పు వస్తే తమ జీతాల్లోనూ మార్పు వస్తుందని భావించారట. కానీ మార్పు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందట. ఏసీబీ కేసులు పెరగడంతో చాలా మందిలో వణుకు మొదలైందట. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేస్తుండటంతో తమ పరిస్థితి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందన్న చందంగా మారిందని చాలా మంది ఏడ్పు ఒక్కటే తక్కువైందంటున్నారు. తమకు మేలు జరుగుతుందనుకుంటే అసలుకే ఎసరు పెడతారా అని ఆగ్రహంతో రగిలిపోతున్నారట. సరిగ్గా ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత శాఖలోని అధికారులకు వార్నింగ్ ఇవ్వడంతో ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయట. ఇలా అంతు చూస్తాం, ఏసీబీకి పట్టిస్తాం, ఉద్యోగంలోకి రాకుండా చూస్తానంటూ వార్నింగులు ఇవ్వడం ఏంటని వారి సంఘాల నాయకులు ఫిర్యాదులు కూడా చేశారట. వారు ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దాకా తీసుకువెళ్లారనే మాట కూడా వినిపిస్తోంది. ఇలా బెదిరిస్తే తాము ఎలా పనిచేయాలని వారు మండిపడుతున్నారట. ఇక తోటి మంత్రులు కూడా పొంగులేటికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులతో సఖ్యతగా ఉండాలి గాని ఇలా బెదిరిస్తే ఎలా అని సలహా ఇచ్చారట. కాస్త అటో ఇటో పని చేయించుకోవాలి గాని ఇలా బెదిరిస్తారా? ఇలా అవినీతి చేయొద్దు, సరిగ్గా పని చేయాలని బెదిరిస్తే పోయిన సర్కారుపై తిరగబడినట్టే, మనపైన ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడతారని, అందుకే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఏ విషయంలో అయినా కాస్త స్వేచ్ఛ ఇచ్చి కొన్ని అంశాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరించాలని సన్నిహితులకు కూడా మంత్రికి సలహా ఇచ్చారని తెలుస్తోంది.